గ్రూప్ 1 ఫలితాలపై అప్పీల్కు వెళ్లింది టీజీపీఎస్సీ. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ తీర్పుకు అప్పీల్ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ లేదా రీఎగ్జామ్ నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ నెల 9న ఇచ్చిన తీర్పుపై తాజాగా డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది టీజీపీఎస్సీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, టీజీపీఎస్సీ అప్పీల్ పై వివరాలేంటి? టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలపైన కూడా హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ను ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఈ నెల 9వ తేదీన చూసినట్టయితే గ్రూప్ 1 ఫలితాలపైన కూడా చాలా వరకు హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది. ఎందుకంటే ఎగ్జామినేషన్ 8 నెలల్లోగా కండక్ట్ చేయాలి, లేకుంటే వచ్చినటువంటి మార్కులను రీవాల్యుయేషన్ చేయాలని కూడా ఇటు చెప్పినటువంటి క్రమంలో ఓ వైపున చూసినట్టయితే గ్రూప్ 1 సంబంధించినటువంటి పరీక్ష రాసినటువంటి 563 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా వరకు తమ ఉద్యోగ సంబంధించినటువంటి నియామక పత్రాలు అందుకున్నటువంటి దశలలో ఈ తీర్పు చాలా వరకు ఎవరైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి ఆస్పిరెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు విజేతలుగా నిలిచి ఆ తర్వాత వీళ్ళు ఉద్యోగం సంబంధించినటువంటి నియామక లో వాళ్ళు ఉద్యోగ పత్రాలు అందుకున్నటువంటి దశలలో ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుతోటి ఒకసారిగా ఆస్పిరెంట్ పర్సన్లలో చాలా గందరగోళం ఏర్పడింది. మరోవైపున చూసినట్టయితే టీజీపీఎస్సీ మొత్తం పరీక్షకు సంబంధించిన విధి విధానాలపైన కూడా చాలా వరకు ఆర్గ్యుమెంట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే తాము చేపట్టినటువంటి ఏదైతే ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు కావచ్చు, అదేవిధంగా హాల్ టికెట్ సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఎగ్జామినేషన్ సెంటర్లు నిర్వహించినటువంటి తీరు కావచ్చు, మొత్తం ఈ విధానాలపైన ప్రభుత్వం మొత్తం ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ తీరుపైన కూడా సరైన సమాధానాలు చెప్పినప్పటికీ కూడా మొత్తం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుతోటి కూడా ఈ నెల 9వ తేదీన సింగిల్ బెంచ్ జడ్జి అయినటువంటి నామవరపు రాజేశ్వరరావు ఇచ్చినటువంటి తీర్పుతోటి కూడా విజేతలుగా నిలిచినటువంటి గ్రూప్ 1 అభ్యర్థులు చాలా వరకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 8 నెలల్లోగా మళ్ళీ ఎగ్జామినేషన్ పెట్టినట్లయితే మళ్ళీ అదే మార్కులు వచ్చి తాము ఉద్యోగ నియామకానికి ఎలా నియామకం అవుతాము, అదేవిధంగా చాలా వరకు రీవాల్యుయేషన్ చేసినట్లయితే ముందు పొందినటువంటి మార్కులు కూడా మళ్ళీ వస్తాయన్నటువంటి గ్యారంటీ ఏందని కూడా ఇటు ఎవరైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులు విజేతలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా వరకు తమ తల్లిదండ్రులంతా కూడా ఇటు ప్రభుత్వానికి గోడు వెళ్ళబోసుకున్నారు. మరోవైపున కూడా వీళ్ళు హైకోర్టును కూడా వీళ్ళు చాలా వరకు తమ ఆవేదనను కూడా వ్యక్తం చేస్తూ కూడా అప్పీల్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే టీజీపీఎస్సీ ఏదైతే ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి నిర్వహణ చేసిందో, ఎక్కడైతే ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నియామక పత్రాలు జారీ చేయడం కావచ్చు, ఎగ్జామినేషన్తో పాటుగాను వాళ్ళకి ఇచ్చినటువంటి తెలుగు భాష కావచ్చు, ఉర్దూ, ఇంగ్లీష్ సంబంధించినటువంటి మీడియంలలో ప్రశ్నపత్రాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, దాంతోపాటు మూల్యాంకనం సంబంధించి ఏదైతే చేపట్టినటువంటి విధి విధానాలన్నిటిని కూడా ఇటు సింగిల్ బెంచ్ ముందు కూడా టీజీపీఎస్సీ సుదీర్ఘమైనటువంటి వాదనలు కూడా వినిపించడం జరిగింది. దాని తర్వాత కొన్నిటిని అంటే 0 పాయింట్ సంబంధించినటువంటి 9% ఆధారం సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఎగ్జామినేషన్ సంబంధించి ఉర్దూ మీడియము పర్సన్ ఆస్పిరెంట్ను కూడా దానిలో క్యాలిక్యులేషన్ తీసుకోలేదు. మరోవైపున చూసినట్లయితే కొన్ని సెంటర్లలోనే పెద్ద ఎత్తున అభ్యర్థులు రిజల్ట్ను ఎక్కువ సాధించారనే విషయాన్ని మాత్రము ఇటు రెస్పాండెంట్ సంబంధించినటువంటి పర్సన్స్ తమ ఆర్గ్యుమెంట్ని బేస్గా చేసుకొని ఇటు సింగిల్ బెంచ్ తీర్పు పైన ఇటు టీజీపీఎస్సీ మరోమారుగా డివిజన్ బెంచ్ను ఆశ్రయించి దానికి సంబంధించినటువంటి విధి విధానాలపైన మరోసారి అప్పీల్ చేయనుంది. ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ తరపున కూడా ఈరోజు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. తమ ఆర్గ్యుమెంట్ను కూడా మరోసారి వినిపించే అవకాశం ఉంది. దీనిలో డివిజన్ బెంచ్ అంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన కూడా సుదీర్ఘంగా మళ్ళీ వాదనలు వినిపించినట్లయితే ఒకవేళ టీజీపీఎస్కి అనుకూలమైనటువంటి తీర్పు వెలువడినట్లయితే ఇక ఎవరైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి ఫలితాలు సాధించిన అభ్యర్థులంతా కూడా మళ్ళీ వాళ్ళు నియామక పత్రాలు ప్రభుత్వ పరంగా కూడా వాళ్లకు లైన్ క్లియర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది.